స్వాగతం. ఈరోజు మనం ఆమ్, జర్మన్ కేఫ్‌లోకి వెళ్తే అక్కడ ఎలా మాట్లాడాలి, ఏం ఆర్డర్ చేయాలి అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర ఒక జర్మన్ భాషా పాఠం ఉంది. పాఠం 7 ఇమ్ కేఫ్ అంటే కేఫ్‌లో అని. ఇదే మనకి ఆధారం అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం పదాలు నేర్చుకోవడమే కాదు, జర్మన్ కేఫ్‌లో కాస్త ధైర్యంగా, మర్యాదగా డ్రింక్స్, చిన్న చిన్న స్నాక్స్ ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోవడం. అంటే అక్కడి సంభాషణలు ఎలా ఉంటాయో కొంచెం అర్థం చేసుకోవడం. సరే, మరి మొదలు పెడదామా? రైట్. ముందుగా కేఫ్‌లో మనకి ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్యమైన జర్మన్ పదాలు చూద్దాం. మన సోర్స్‌లో కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి దెర్ కాఫీ, ఇది అందరికీ తెలిసిందే, కాఫీ. అవును, కాఫీ. అలాగే దెర్ టీ అంటే టీ. దెర్ కూహన్ అంటే కేక్. జర్మనీలో కేక్స్‌కి భలే ఫేమస్ కదా. అవును, చాలా రకాలుంటాయి. తర్వాత దస్ బ్రోడ్చిన్ అంటే చిన్న బ్రెడ్ రోల్ లాంటిది. దెర్ సాఫ్ట్ జ్యూస్. ఇవి కొన్ని తినేవి, తాగేవి. వీటికి తోడుగా పాలు కావాలంటే ది మిల్చ్, చక్కెర కోసం దెర్ జూకర్. ఇక మనం చేసే పనులు అంటే క్రియలు. బెస్టెలిన్ ఆర్డర్ చేయడం, ట్రింకిన్ తాగడం, ఏదైనా తిన్నాక బాగుందని చెప్పడానికి లెక్కర్ అని వాడతాం. అంటే రుచికరమైనది అని. నిజమే. ఈ బేసిక్ పదాలు తెలియడం చాలా ముఖ్యం. కనీసం మెనూ చూడగానే కొన్ని పదాలైనా అర్థమవుతాయి. ముఖ్యంగా ఈ పానీయాలు, ఆహార పదార్థాల పేర్లు, ఇంకా బెస్టెలిన్ అంటే ఆర్డర్ చేయడం, ట్రింకిన్ తాగడం, ఇలాంటి క్రియలు తెలిస్తే అక్కడ సంభాషణ మొదలు పెట్టడానికి అంటే ఒక పునాది లాంటిదన్నమాట. అవును గదా. కనీసం ఏం కావాలో చెప్పగలం. సరే, పదాలు తెలిసాయి. మరి వాటిని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలి? మర్యాదగా ఎలా అడగాలి? ఇక్కడే అసలు విషయం ఉంది. మన సోర్స్ ప్రకారం మర్యాదగా ఆర్డర్ చేయడానికి 2 ముఖ్యమైన పద్ధతులున్నాయి. మొదటిది, ఇది చాలా పాపులర్ కూడా, ఇష్ హెటెగ్యాన్. ఆ ఈ హెటెగ్యాన్ అంటే సుమారుగా నాకు ఇది కావాలి అని చాలా మర్యాదగా సున్నితంగా చెప్పడమన్నమాట. ఉదాహరణకు కాఫీ కావాలనుకోండి, ఇష్ హెటెగ్యాన్ ఐనెన్ కాఫీ అనాలి. లేదా ఒక కేక్ ముక్క కావాలంటే ఇష్ హెటెగ్యాన్ ein Stück Kuchen అని చెప్పాలి. వినడానికి కూడా బావుంది కదూ, చాలా పొలైట్గా. అవును, ఇది కేవలం మర్యాదే కాదు. జర్మన్ సంభాషణా సంస్కృతిలో ఇది చాలా సాధారణం. ఇష్ హెటెగ్యాన్ అంటే నాకు ఇవ్వు అని ఆజ్ఞాపించినట్లు కాకుండా, నాకు ఇది ఉంటే బాగుంటుంది లేదా నేను ఇది తీసుకోవడానికి ఇష్టపడతాను అనే భావన వస్తుంది. అంటే మన కోరికను కొంచెం పరోక్షంగా, సున్నితంగా తెలియజేయడమన్నమాట. ఇది వ్యాకరణం మాత్రమే కాదు, ఒక రకంగా ఎదుటివారికిచ్చే గౌరవం కూడా. ఓ అలాగా, అంటే దాని వెనుక ఇంత ఉందన్నమాట. సరే, ఇక రెండో పద్ధతి చూద్దాం. కనిష్ కన్ ఇష్ అంటే నేను పొందగలనా లేదా నేను చెయ్యగలనా అని అడగడం. ఇది కూడా మర్యాదగానే ఉంటుంది. ఉదాహరణకు కనిష్ బిట్టర్ అనంటే హ్యాబన్ అంటే దయచేసి నేనొక టీ పొందగలనా. అలాగే అదనంగా పాలు కావాలనుకోండి, కనిష్ ఔహ్ మిల్ష్ బికోమన్ అని అడగొచ్చు. నేను పాలు కూడా పొందగలనా అని అర్థం. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. క్యానిష్ వాడకం కూడా చాలా మర్యాదకరమైనదే, చాలా కామన్ కూడా. అయితే ఇష్హెటెగ్యాన్కి దీనికి చిన్న తేడా ఉంది. ఇష్హెటెగ్యాన్ అనేది మనం ఏం ఆర్డర్ చేస్తున్నామో చెప్పడానికి ఎక్కువ వాడతాం. అదే క్యానిష్ అనేది సాధారణంగా ఏదైనా అందుబాటులో ఉందా అని అడగడానికి, అంటే క్యానిష్ ది స్పైజకాటే హాబన్, మెనూ ఇస్తారా లాంటివి, లేదా ఏదైనా అదనంగా కావాలని అడగడానికి క్యానిష్ చుక హాబన్, చక్కెర ఇస్తారా, లేదా అనుమతి కోరడానికి క్యానిష్ హియర్స్ ఇట్సెన్, ఇక్కడ కూర్చోవచ్చా, ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే ఓకే. రెండు మర్యాదగానే ఉంటాయి, కాని చిన్న సందర్భోచిత తేడా అన్నమాట. ఇది ప్రశ్న రూపంలో ఉంటుంది కదా. అర్థమైంది. అంటే ఈ షెటగ్యాన్ ఆర్డర్ చెప్పడానికి, క్యానిష్ ప్రశ్నలడగడానికి, అదనపు వస్తువులడగడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. బావుంది. సరే, ఇప్పుడు ఈ పదాలు, వాక్యాలు నిజంగా కేఫ్లో ఎలా వాడతారో చూద్దాం. మన సోర్సులో ఒక చిన్న సంభాషణ ఇచ్చారు. అది ఫాలో అయితే మనకొక ఐడియా వస్తుంది. మొదట వెయిట్రెస్ వచ్చి ఇలా అంటుంది, గుటన్ టాగ్, వాస్ möchten Sie? గూటన్ టాగ్ అంటే శుభదినం, మీకు ఏమి కావాలి లేదా ఏం తీసుకుంటారు. ఇక్కడ మొస్టెన్ కూడా హెటెగ్యాన్ లాంటిదే, మర్యాదగా అడగడానికి వాడతారు. అవును, వాస్ möchten Sie? దానికి మొదటి గెస్ట్ అంటే అతిథి 1 ఇలా చెప్తారు, ఇష్ హెటెగ్యాన్ einen కాఫీ మిటిల్ మిల్ష్. అంటే నాకు పాలతో ఒక కాఫీ కావాలి
చూశారుగా, నేరుగా ఇష్ హెటే గ్యాన్ ఉపయోగించారు. ఇక రెండవ అతిథి గెస్ట్ 2 కొంచెం వేరేలా ఆర్డర్ చేశారు. ఫర్ మిష్ బిtte einen Tee und ein Stück Apfelkuchen. für mich better? అంటే నాకు దయచేసి ఒక టీ మరియు ఒక యాపిల్ కేక్ ముక్క. ఇక్కడ ఫ్యో మిష్ బిtte నాకు దయచేసి అనే పద్ధతి వాడారు. ఇది కూడా ఓకే అన్నమాట. ఇంకో ఆప్షన్. అవును, ఇది కూడా వాడుకలో ఉంది. ఆర్డర్ తీసుకున్నాక వెయిట్రెస్ అడుగుతుంది sehr gut అంటే చాలా మంచిది. తర్వాత möchten Sie Zucker మీకు సక్కర కావాలా అని. హ్మ్, హ్మ్. దానికి మొదటి అతిథి యా పిటే అవును దయచేసి. రెండో అతిథి నైన్ డాంకా వద్దు ధన్యవాదాలు. ఎంత సింపుల్గా క్లియర్గా ఉన్నాయో చూడండి. అవును, ఈ బిటే, దంకే అనేవి చాలా చాలా ముఖ్యం జర్మన్ సంభాషణలో. ప్రతిదానికి వాడతారు. కరెక్ట్. సరే, అంతా అయ్యాక వాళ్ళు తిన్న తర్వాత రెండో అతిథి అంటున్నారు దెర్ కూహన్ ఇస్ట్ సేర్ లెక్కర్. ఇది కూడా ముఖ్యం. అంటే కేక్ చాలా రుచిగా ఉంది అని మెచ్చుకుంటున్నారు. తర్వాత కునెన్వియా బిటెత్ సాలెన్ అంటే మేము దయచేసి బిల్లు చెల్లించగలమా అని అడుగుతున్నారు. గమనించారా? ఆహారాన్ని మెచ్చుకోవడానికి లెక్కర్ వాడారు. బిల్ అడగడానికి మళ్ళీ కునెన్వియా అనే ప్రశ్నను బిటే దయచేసితో కలిపి మర్యాదగా అడిగారు. చివరిగా వెయిట్రెస్ సమాధానం యా నటూర్లిష్. అవును, తప్పకుండా, ఖచ్చితంగా. ఈ మొత్తం సంభాషణను చూస్తే ఒక కెఫేలో జరిగే ఇంటరాక్షన్స్ అంటే ఆ ఫ్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. పలకరింపుతో మొదలై గుటెన్ టాగ్, ఆర్డర్ తీసుకోవడం, వాస్ మాక్టెన్ జీ, ఆర్డర్ ఇవ్వడం, ఇష్ హెటే గ్యాన్ ఫర్ మిష్ బిtte ఏమైనా కావాలా అని అడగడం, möchten Sie Zucker సింపుల్గా యా బెటే లేదా నైన్ దాంక్ అని చెప్పడం, తిన్నదాన్ని మెచ్చుకోవడం, ద కూకెన్ ఇస్ ఏ లెక్కర్ ఇది వాళ్లకు ముఖ్యం. చివరిగా బిల్లు అడగడం, కనువే బిటె సాలన్. ప్రతి స్టేజ్లోనూ మర్యాద కనిపిస్తుంది. ఇది ఒక టిపికల్ జర్మన్ కేఫ్ అనుభవం అన్నమాట. నిజమే. ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే చాలా క్లియర్ అయింది. అయితే వినడం వేరు, నిజంగా మాట్లాడటం వేరు కదా. అవును, ప్రాక్టీస్ కావాలి. అందుకే మన సోర్స్లో కొన్ని ప్రాక్టీస్ యాక్టివిటీస్ కూడా చెప్పారు. ఉదాహరణకు చిన్న చిన్న ఆర్డర్లను ఆడియోలో విని లేదా చదివి వాటికి సరైన బొమ్మలతో జత చేయడం. ఒక టీ, ఒక కేక్ ముక్క అని ఉంటే ఆ బొమ్మను గుర్తించడం. విజువల్ లెర్నింగ్. ఇది పదాలు, వాటి అర్థాలు గుర్తుండిపానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది జంటగా ప్రాక్టీస్ చేయడం. రోల్ ప్లే అనమాట. రోల్ ప్లేయింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఒకరు అతిథిలాగా, ఇంకొకరు వేటర్లాగా యాక్ట్ చేస్తూ ఇష్కటి గ్యాన్, కనిష్ పుట్టే హాబన్, వస్ మిషన్జీ, లెక్క, డాంకే, బిట్టే ఇలాంటివన్నీ సందర్భానికి తగ్గట్టు వాడడం ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఆ బొమ్మలతో జతచేయడం గాని, ముఖ్యంగా ఈ రోల్ ప్లే గాని కేవలం పదాలు, వాక్యాలు నేర్చుకోవడమే కాదు, అంతకంటే ముఖ్యంగా ఆ భాషను వాడటంలో అంటే మాట్లాడటంలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరెక్ట్. పుస్తకంలో చదివింది వేరు, నోరు విప్పు మాట్లాడాలంటే కొంచెం సంకోచం, భయం ఉంటాయి కదా. అవును. ఈ రోల్ ప్లే లాంటివి ఆ గ్యాప్ను తగ్గిస్తాయి. తప్పులు చేస్తామేమో అనే భయం లేకుండా ధైర్యంగా మాట్లాడటానికి ప్రోత్సహిస్తాయి. నేర్చుకున్నదాన్ని యాక్టివ్ స్కిల్గా మార్చడానికి ఇవి కీలకం. చాలా బాగా చెప్పారు. నిజమే, ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే కదా భాష బాగా వస్తుంది. సరే, ఇక ఈ పాఠంలో చివరిగా ఒక సాంస్కృతిక విషయముంది. ఇది నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటంటే జర్మనీలోని చాలా కేఫేలలో మధ్యాహ్నం పూట అంటే సుమారు 3-4 గంటల మధ్య కాఫీ ఉండ్ కూకెన్ అని కాఫీ, కేక్ తీసుకోవడం ఒక సంప్రదాయమట. అవును, కాఫీ ఉండ్ కూకెన్ టైం. ఇది కేవలం ఏదో కాఫీ తాగి కేక్ తినడం మాత్రమే కాదట. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా కొలీగ్స్తో కలిసి కాస్త నెమ్మదిగా, హాయిగా కూర్చుని మాట్లాడుకునే సమయమట అది. నిజమే. అంటే రోజువారీ హడావిడి నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడమనమాట. దీన్ని కేవలం ఒక ఆహారపు అలవాటులా చూడకూడదు. ఇదొక సాంస్కృతిక విషయం. జర్మన్ కల్చర్లో గెమ్యూట్లిష్కైట్ అని ఒక పదముంది. గెమ్యూట్లిష్కైట్ ఏంటది? దానికి సరిగ్గా ఇంగ్లీష్ లేదా తెలుగులో ఒక్క పదం లేదు కానీ, అంటే ఒక వెచ్చని, స్నేహపూర్వకమైన, హాయిగా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉండే వాతావరణం అన్నమాట. కోజీనెస్, కంఫర్ట్, సోషల్ యాక్సెప్టెన్స్ అన్నీ కలిపినట్టు.
ఈ కాఫే ఉన్ కూహెన్ సమయం ఆ గిమ్యూట్లిహ్ కైట్కి ఒక నిదర్శనం. ఆ టైంలో జర్మన్లు పని పక్కన పెట్టి కాస్త సోషలైజ్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడతారు. అందుకే కేఫులు ఆ టైంలో సందడిగా ఉంటాయి. ఓ అంటే భాష నేర్చుకోవడం అంటే కేవలం గ్రామర్, వొకాబులరీ కాదు. ఇలాంటి కల్చరల్ విషయాలు, వాటి వెనక ఉన్న లైఫ్ స్టైల్ తెలుసుకోవడం కూడా. అప్పుడే ఆ భాష మాట్లాడే వాళ్లతో మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలం. అద్భుతం. అంటే ఎప్పుడైనా జర్మనీ వెళితే మధ్యాహ్నం 3-4 గంటలకి ఒక మంచి కేఫ్కి వెళ్తే ఈ కల్చర్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చన్నమాట. ఆ వాతావరణం కూడా బాగుంటుందంటున్నారు. తప్పకుండా గుర్తుంచుకుంటాను. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి బ్రీఫ్గా చూస్తే మనం ఏం నేర్చుకున్నాం? జర్మన్ కేఫ్లో బేసిక్ పదాలు కాఫే, కూహెన్, బెస్టెలెన్, లెక్క లాంటివి తెలుసుకున్నాం. ఏడాలు వాటి కల్చరల్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాం. అవును. ఒక కేఫ్ సంభాషణ ఎలా ఉంటుందో గోటెన్ ట్యాగ్ నుంచి చాలన్ వరకు ఒక ఉదాహరణ ద్వారా చూశాం. ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యమో, ముఖ్యంగా రోల్ ప్లేయింగ్ లాంటివి గుర్తించాం. చాలా ముఖ్యం. చివరగా కాఫే ఉన్ కాఖన్ అనేది కేవలం తినడం కాదు, అదొక జర్మన్ సాంఘిక సంప్రదాయమని, గుమ్యూట్లైక్లైట్ అనే భావనతో ముడిపడి ఉంది అని తెలుసుకున్నాం. అవును. ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిందేంటంటే, మనం ఈరోజు చూసిన ఈ చిన్న చిన్న వాక్యాలు ఇచ్చెటగేన్ లాంటివి, లేదా పిటర్ ద అంకల్ చెప్పడం, ఇవి కూడా వేరే సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, అక్కడి మనుషులతో కనెక్ట్ అవ్వడానికి చిన్న చిన్న ద్వారాలు లాంటివి. భాష అనేది కేవలం మాట్లాడటానికే కాదు, కల్చర్లను కలపడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా బాగా చెప్పారు. సరే, ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక చిన్న ఆలోచన. మనమివాళ ఇష్హెటెగేన్, కనిష్బిటే నేర్చుకున్నాం కదా. వీటిని ఉపయోగించి కేక్, కూహన్ లేదా కాఫే కాకుండా మన వొకాబులరీ లిస్ట్లో చూసిన వేరేవి అంటే దస్ బ్రోట్చెన్ బ్రెడ్ రోల్ లేదా దేర్ సాఫ్ట్ జ్యూస్ లాంటివి ఆర్డర్ చెయ్యాలంటే వాక్యాలను ఎలా చెప్పాలి? ఉదాహరణకి ఇష్హెటెగేన్ ఐన్ బ్రోట్చెన్ అనాలా లేక ఐనెన్ బ్రోట్చెన్ అనాలా? దానికి ఆర్టికల్ మారుతుందా? కనిష్ బిటే ఐనన్ జాఫ్ట్ హ్యాబన్ అంటే సరిపోతుందా? ఆ చిన్న గ్రామర్ మార్పుల గురించి ఆలోచించండి. మంచి పాయింట్. ఆర్టికల్స్, కేసెస్ మారొచ్చు. అలాగే ఇంకో విషయం, ఈ కాఫీ అండ్ కూహన్ కల్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. మధ్యాహ్నం 3-4 గంటల టైంలో కేఫ్లో ప్రశాంతంగా ఉంటుందని. మరి ఆ టైంలో మనం కేఫ్లో ఉంటే పాటించాల్సిన అలిఖిత నియమాలేమైనా ఉంటాయంటారా? అంటే మనం అక్కడ గట్టిగా ఫోన్ మాట్లాడొచ్చా? లేదా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం నార్మల్గానే తీసుకుంటారా? ఆ గెమ్యూటిష్ కైట్ వాతావరణాన్ని మనం ఎలా గౌరవించాలి? దీని గురించి కాస్త ఆలోచించండి.